సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అద్భుతమైన కర్ణపిశాచిని మంత్రాన్ని తెలియజేయబోతున్నాను. ఈ మంత్రం ఆదివారం అమావాస్య నాడు శుద్ధి చేసుకునే మంత్రం. నేను ఇప్పుడు ప్రస్తుతం పెట్టే మంత్రాలన్నీ ఆదివారం అమావాస్య నాడు శుద్ధి చేసుకునే మంత్రాలని తెలియజేస్తున్నాను. ఎందుకంటే త్వరలోనే ఆదివారం అమావాస్య రాబోతుంది కనుక అందరికీ ఉపయోగంగా ఉండేటట్టు ఈ మంత్రాలు తెలియజేస్తున్నాను. ఆదివారం అమావాస్య అనంగా గ్రహణ కాలాలు అనంగా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఆ రోజు సిద్ధి చేసుకునేవి మాత్రమే తెలియజేస్తున్నాను. ఆ రోజు సిద్ధి సత్వరమే అవుతుంది కాబట్టి సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. కర్ణపిశాచిని మంత్రాలలో చాలా రకాలుగా ఉన్నాయి. ఈ మంత్రం వచ్చేసి చాలా పురాతనమైనది కనుక ఈ మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఈ మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే కర్ణపిశాచిని మరకతానేక వజ్రవైడూర్య గోమేధక ముక్త బలాలంకృత శరీరి వా కర్ణపిశాచిని మమ కర్ణేంద్రియ కర్ణపిశాచిని స్వహ. ఈ మంత్రం ఆదివారం అమావాస్య నాడు 1008 సార్లు చదివి మంత్రసిద్ధి పొందాలి. పిమ్మట ఉపయోగించుకునేటప్పుడు 108 సార్లు చదివి చెంగల్వ కోస్టు అనే చెట్టు గంధం దొరుకుతుంది, మూలిక. చెంగల్వ కోస్టు గంధం తీసి దాన్ని మంత్రించి 108 సార్లు చెవులకు పూసుకొని నిద్రించిన తలచిన పని చెవిలో చెప్పును. ఏదైతే ప్రశ్న అడుగుతామో మనం, ఏదైతే సమాధానం కావాలనుకుంటున్నామో ఆ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తుంది. ఇది చాలా పురాతనమైనది. కర్ణపిశాచి మంత్రాలలో ఇది అరుదైనదిగా ఉన్నది కాబట్టి సాధక ప్రియులారా, ఈ మంత్రాన్ని నా ద్వారా కానీ మహాసాధకులు ఎవరైనా చేత కానీ ఉపదేశం పొంది ఆ రోజు నోటికి పట్టించుకొని ఆదివారం అమావాస్య అర్ధరాత్రి నాడు ఈ మంత్రాన్ని శుద్ధి చేసుకుంటే సత్వరతమే ఫలితం అనేది ఉంటుంది. కనుక ఈ మంత్రం కర్ణపిశాచి మంత్రాలు అందరికీ వర్తించవు. గురువు అనేవాడు ఈ మంత్రం అతనికి సిద్ధి అవుతుందా లేదా అనేది ఫస్ట్ నిర్ణయించి ఉపదేశం చేయవలసి ఉంటుంది. ఇది గమనించగలరని మనవి. నేను ఏ మంత్రాన్నైనా ఉపదేశం చేయాలంటే 10,116 తీసుకుంటాను. నా ద్వారా తీసుకునే వ్యక్తులు ఆదివారం అమావాస్య కంటే ముందే వచ్చి తీసుకొని ఆ మంత్రాన్ని కంఠోపాఠం చేసుకొని స్వతహాగా వాళ్ళు కూర్చొని చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కావాలనుకునే వాళ్ళు నన్ను కూడా సంప్రదించవచ్చు. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.